ప్రియ దైవజనులారా, చెన్నైలో ఉన్న తిరువన్మయూర్ బీచ్లో జరిగిన ఈ దృశ్యం నన్ను ఎంతగానో ఆకర్షించింది. నేను తెల్లవారుజామున బీచ్ ఒడ్డున కూర్చొని ధ్యానిస్తున్న సమయంలో ఈ మత్స్యకారుడు తన వలను విప్పి ఎటువంటి భద్రత లేకుండా ప్రమాదకరమైనటువంటి పెద్ద అలలు ఎదురు వస్తున్నా సరే వాటిని ధైర్యంగా చీల్చుకుంటూ సముద్రంలోనికి చేపలు పట్టడానికి వెళ్ళాడు. ఈ వ్యక్తి తన జీవిత మనుగడ కోసం, పొట్టకూడు కోసం తన ప్రాణాన్నే పణంగా పెడుతున్నాడు. ఈ దృశ్యం నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ముఖ్యంగా మత్స్యకారుడి ధైర్యం మరియు కష్టపడి జీవించే తత్వం, మరి ముఖ్యంగా తన మీద మరియు దేవుని మీద తనకున్నటువంటి నమ్మకం. తన కష్ట జీవితాన్ని, సాహసాన్ని చూసి నేను ఎంతో ప్రేరణ పొందాను. ప్రియ దైవజనులారా, మనం కూడా ఈ సాహస వీరుడైన మత్స్యకారుడి వలె ధైర్యంగా దేవుని మీద పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో జీవించుదాం. ఆమేన్.